హలో వ్యూవర్స్, ఈ వీడియోలో వర్కర్స్ టేబుల్ పైన ఎలా వర్క్ చేయాలి అనేది మనం నేర్చుకుందాం. దీంట్లో ఫంక్షన్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఇవి నేర్చుకోండి. రైట్. ఆల్ రైట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, వర్కర్స్ టేబుల్ అనేది ఉంది. దీంట్లో సీరియల్ నంబర్, వర్కర్స్ వీళ్ళు, వేజ్ పర్ డే. అయితే వేజ్ అంటే దినం కూలి, అంటే ఏ రోజుది ఆ రోజు ఇచ్చేదాన్ని ఏమంటాము, ఆ పని మట్టుకే ఇచ్చేదాన్ని వేజెస్ అని అంటాం అన్నమాట. అదే మంత్లీ ఇచ్చేదాన్ని శాలరీ అని, పర్ యానం అలా ఇచ్చేదాన్ని ప్యాకేజ్ అని అంటారనమాట. ఓకేనా. సో ఇదంతా కూడా ఏంటంటే వీళ్ళు డైరీ వర్కర్స్ అని మనం అనుకుందాం. రైట్. అయితే దీన్ని ఏం చేద్దామంటే మనకి క్లియర్గా అర్థం కావడానికి సెలెక్ట్ చేసేసి దీనికి బోర్డర్స్ అనేది ఇచ్చేద్దాం. డబుల్ క్లిక్ ఇలా చేసేసుకొని దీన్ని కొంచెం జూమ్ చేద్దాం. ఇవన్నీ కూడా మనం కొంచెం అర్థం కావడానికి ఇక్కడ పక్కన పెట్టుకుందాం. రైట్. అండ్ ఇది వచ్చేసి సెంటర్ చేద్దాం. అయితే మర్జ్ అండ్ సెంటర్ చెయ్యను. ఓకే, మర్జ్ అండ్ సెంటర్ చేయకుండా ఏం చేస్తాను, ఎలిమెంట్లోకి వెళ్ళేసి ఇక్కడ సెంటర్ అక్రాస్ సెలెక్షన్ ఇచ్చేసి చూసాను. ఇప్పుడు ఇది సెల్, ఇది సెల్, ఇది సెల్ అలాగే ఉంది. ఓకే, డిస్టర్బ్ అవ్వలేదు. దీన్ని ఇప్పుడు నేను ఓకే సెలెక్ట్ చేసేసి సమ్ ఫార్మాటింగ్ ఇస్తాను. దీనికి వచ్చేసి బోల్డ్ చేసేసి ఇలా ఇచ్చేస్తాను. ఓకేనా. ఇది కొంచెం ఇంత పెద్దదిగా ఉన్నది 3 నంబర్స్, ఇంత వెడల్పు ఎందుకు అనుకుంటే దీన్ని కొంచెం నేను తగ్గించేసేసుకొని ఓకే ఇంతవరకు తీసేసుకొని దీన్ని ఏం చేస్తాను, ర్యాప్ టెక్స్ట్ ఇచ్చేస్తాను. ఇక దీన్ని అలైన్మెంట్ అనేది సెంటర్ ఇలా ఇచ్చేస్తాను. బ్యూటిఫుల్గా ఉంది కదండి. ఓకే, ఇప్పుడు దీన్ని కూడా ఏం చేస్తాను, నేను సెంటర్ చేస్తాను. ఓకే, ఇప్పుడు దీన్ని కూడా ఇది సెల్లో ఉంది కదా, ఇవన్నిటిని కూడా నేను బోర్డర్స్ అనేది వేసుకుంటున్నాను. బోల్డ్ చేశాను. రైట్. మనం అంటే ఇలా వర్క్ చేసుకోవాలని నేను ముందుగానే ఇదంతా ఫార్మాటింగ్ చేసి కానీ ఇదంతా చేయకుండా కానీ మీకు నేర్పించవచ్చు, ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. కానీ ఎలా చెయ్యాలి అనేది తెలియాలి కదా. కొందరికి తెలియదు, కొందరికి తెలుసు. తెలియని వాళ్ళు నేర్చుకుంటారని ఈ ప్రయత్నం అన్నమాట. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఏం అడుగుతుంది, టోటల్ వేజెస్. అయితే నిన్నటి రోజు ఏం చేశాను అంటే, లేక ఈ రోజే అనుకోండి. రైట్. ఇంతమందిని పనికి పెట్టాను. అయితే ఒక్కొక్కరికి వాళ్ళ వాళ్ళ పనిని బట్టి, వాళ్ళ వాళ్ళ రోల్ని బట్టి ఇక్కడ వేజెస్ అనేవి ఉన్నాయన్నమాట. అయితే మొత్తం ఈరోజు ఎంత ఖర్చయింది వేజెస్కి అనేది నాకు తెలియాలి. అప్పుడు ఏం చేస్తాను, నేను ఇక్కడ క్లిక్ చేసి ఆటో సమ్ క్లిక్ చేసి సెలెక్ట్ చేస్తాను. ఓకే, ఎంటర్కి క్లిక్ చేయగానే అయిపోయింది, టోటల్ వేజ్ వచ్చేసింది. ఇక్కడ ఏం కావాలి, క్యాల్కులేట్ పర్ హెడ్. అయితే మొత్తానికి ఇంత ఖర్చు చేశాను, ఇప్పుడు ఇంతమందిని పెట్టాను కదా, ఇప్పుడు ఒక్కరికి ఎంత పడ్డట్టు అంటే ఏం చేస్తామండి, మనం స్టూడెంట్ టేబుల్ నేర్చుకున్నాం కదా, యావరేజ్గా ఎంత పడ్డది సెలెక్షన్ చేసి ఎంటర్కి కొడితే సరిపోయింది. హైయెస్ట్ వేజ్. అయితే మనం హైయెస్ట్ వేజ్ అంటే ఎక్కువ కూలి ఎవరికి ఉన్నది, ఎంత ఉంది అంటే మనం ఎంత ఉంది అనేది తెలుసుకోవాలనుకుంటే ఏం చేస్తాను నేను ఇక్కడ మ్యాక్స్. మనం ఇది ఫంక్షన్స్లో నేర్చుకున్నాం. దీంట్లో లార్జెస్ట్ వేజ్ ఏది అంటే 650 అని చూపిస్తుంది. లోవెస్ట్ వేజ్ అందరికంటే తక్కువ వేతనం అంటే తక్కువ కూలి అంటే ఏం చేస్తున్నాం మనం, మినిమం ఇచ్చేసి ఎంట్రీకి ఇచ్చేసాను. నెక్స్ట్ హౌ మెనీ వర్కర్స్ చెప్పండి, ఏ ఫంక్షన్ యూజ్ యూజ్ చేయాలో చెప్పండి. ఇప్పుడు ఇవన్నీ చెప్తూ వెళ్ళాను, ఇప్పుడు ఇది మీరు చెప్పండి. హౌ మెనీ వర్కర్స్ అని తెలియాలి అంటే ఏ ఫంక్షన్ యూజ్ చేయాలి. యు ఆర్ రైట్. అదేంటి, కౌంట్ ఫంక్షన్. ఓకే, కౌంట్. అయితే ఇక్కడ ఏం చేస్తున్నా నేను, ఎంతమంది ఉన్నారు అనేది ఇప్పుడు వాల్యూస్ మీద చేస్తేనేమో కౌంట్ యూజ్ చేయాలి, వర్కర్స్ మీద అంటే టెక్స్ట్ మీద యూజ్ చేస్తే కౌంట్ ఏ యూజ్ చేయాలి. ఓకేనా, అలాగనమాట. ఇప్పుడు ఇక్కడ ఇది సెలెక్ట్ చేసేసి ఇచ్చేస్తే ఏమైపోయింది, 5 వచ్చేసింది కదా, ఇలాగా. ఓకేనా. సో ఈ టేబుల్ మీకు బాగా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ప్రాక్టీస్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.